హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మిత్రమండలి తెలుగు కామెడీ మూవీ డైరెక్టెడ్ బై విజయ్ అందర్. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇది మరొక జాతిరత్నం అవబోతోంది అని చెప్పి చాలా పెద్ద హైప్ వచ్చింది. ప్రియదర్శి, నిహారిక ఎన్నం, విష్ణువోయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ ఇలాంటి చాలా మంది కామెడీ యాక్టర్స్ ఇందులో నటించారు. కాబట్టే ఇది మరొక జాతిరత్నం మూవీ అవబోతోంది, అంత పెద్ద హిట్ అవబోతుంది అని చెప్పి మూవీ రిలీజ్ కు ముందే భారీగా హైప్ అయితే వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ కూడా బిల్డ్ అయ్యాయి. ఈ రోజే మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది దీపావళి సందర్భంగా. ఈ వీడియోలో ఈ మిత్రమండలి మూవీ మరొక జాతిరత్నం అయిందా లేదా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన సినిమాటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ మిత్రమండలి మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే ఇది మిత్రమండలి కాదు, నా పాలిట కొడవలయింది. చక్క నరికి పడేసింది మామ. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా క్రింజ్ కామెడీ, ఫోర్స్ఫుల్ కామెడీతో తల నొప్పి వచ్చేసింది. దానికి తోడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే జంగ్లీపట్నంలో కులం కోసం ప్రాణం తీయడానికి కూడా వెనకాడు నారాయణ, విటివి గణేష్. తన కులం సంబంధించిన వాళ్ళు కులాంతర వివాహం కాదు కదా, కనీసం వేరే కులం వాళ్ళ రక్తం ఎక్కించుకున్నా ఒప్పుకోడు అనమాట. అంత కులపుచ్చుంటది విటివి గణేష్ కి, అదే నారాయణకి. అదే కులబలంతో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు. ఒక వేరే పార్టీ కూడా తనకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తుందన్నమాట. అలాంటి టైంలోనే తన కూతురు నిహారిక ఎన్నం ఇంటి నుండి పారిపోతుంది. ఇక ఆ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని చెప్పిందే కిడ్నాప్ కేసు ఫైల్ చేసి ఎస్ఐ సాగర్, వెన్నెల కిషోర్ సహాయంతో తన కూతుర్ని వెతికే పనిలో ఉంటాడు. కట్ చేస్తే అదే ప్లేస్ కి తన విటివి గణేష్ ఉన్న ఏరియాకి సంబంధించినటువంటి చైతన్య, ప్రియదర్శి, సాత్విక్, విష్ణు, అభయ్, రాగ్ మయూర్, రాజీవ్, ప్రసాద్ వీళ్ళ నలుగురు కూడా ఒక చెడ్డీ దోస్తులు అనమాట. ఎటువంటి పని పాట లేకుండా జులాయిగా తిరుగుతూ ఉంటారు. అసలు వీళ్ళకి హీరోయిన్ కి సంబంధం ఏంటి? అసలు హీరోయిన్ నిహారిక అన్నం అదే స్వేచ్ఛ ఇంటి నుండి ఎందుకు పారిపోయింది, తిరిగి కనిపించిందా లేదా తెలియాలంటే ఈ మిత్రమండలి మూవీ చూడాల్సిందే. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే కామెడీ మూవీస్ కి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకత ఉంటది తెలుగు ఆడియన్స్ లో. సినిమా మూవీ స్టార్టింగ్ లోనే ఇది స్టోరీ లేని స్టోరీ అని చెప్పిందే, సరదాగా వాయిస్ ఓవర్ చెప్పించారు. అది చూసేసిందే ఇదేందో పెద్ద స్టోరీ లేకపోయినా చాలా బాగా కామెడీ ఉంటుంది అనుకుంటే పొరబడినట్టే. ఇందులో స్టోరీని లేదు, కామెడీ కూడా లేదన్నమాట. కుల బలాన్ని అడ్డు పెట్టుకొని ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు ఈటీవీ గణేష్. తన కూతురు మిస్ అవ్వడానికి హీరో గ్యాంగ్ తో ఒక సంబంధం ఉండటం, ఆడియన్స్ నవ్వించడానికి ఈ సెటప్ మొత్తం సరిపోతుంది. కానీ సెటప్ అయితే బాగానే చేసుకున్నాడు కానీ దాని చుట్టూ అలుకున్న స్టోరీనే, ఆ సీన్సే అన్ని కూడా తేలిపోయాయి. కామెడీ పంచెస్ ఒకటంటే ఒక్కటి కూడా పేర్లేదు. ఆ డైలాగులు దాదాపు ప్రతి సీన్ కూడా రొటీన్ గానే ఉంటది. డైలాగ్స్ కూడా ఏదో కామెడీ రూపంలో కాకుండా ఏదో పెద్దగా అరిచి చెప్పినట్లుగా ఉంటది. ఇక ఆ డైలాగ్స్ ని డామినేట్ చేసే విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి. దీంతో ఉన్న కామెడీ కాస్త చాలా వరకు ఫోర్స్డ్ కామెడీ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఈటీవీ గణేష్ కులపిచ్చి మిత్రమండలి గ్యాంగ్ ఇంట్రడక్షన్, హీరోయిన్ మిస్ అవ్వడం ఇలాంటి సీన్స్ తోనే నడుస్తుంది. హీరోయిన్ ఎవరిని లవ్ చేస్తుంది అనేది ఒక జనరల్ ఆడియన్స్ కూడా గెస్ చేస్తారు. ఆ విధంగా ఉంటది. ఫస్ట్ హాఫ్ లో నవ్వుకునే సందర్భాలు, ఆ సీన్స్ అయితే చాలా తక్కువే. ఇక ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త బెటర్ అని చెప్పొచ్చు. ఆ చేజింగ్, లవ్ మ్యారేజ్ వంటి ఎపిసోడ్స్ తో ఒకటి రెండు చోట్ల ఆ సీన్స్ అయితే కామెడీ అనిపిస్తుంది. ఓవరాల్ గా నవ్వించడానికి అంటే ఆ ఉద్దేశంతో తీసిన మూవీ, నవ్వించకుండానే మనకు వెన్నుపోటు పొడిచిందనే చెప్పాలి. ఇక క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుంటే ప్రియదర్శి చాలా వరకు మూవీస్ లో ప్రతి ఒక్కరిని నవ్వించాడు. జాతిరత్నాలు, బ్రోచే వారెవర్లా అలాంటి సినిమాల్లో తన సహజమైనటువంటి న్యాచురల్ కలిగినటువంటి ఆ కామెడీ టైమింగ్ తో ప్రతి ఒక్కరిని నవ్విపించిన ప్రియదర్శి ఇందులో మాత్రం మ్యాజిక్ చేయలేకపోయాడని చెప్పాలి. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక అన్నం మొదటి తెలుగు సినిమా ఇది. అయితే ఆమె క్యారెక్టర్ కూడా సోసోగానే అనిపిస్తుంది. ఇక విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా వీళ్ళందరూ కూడా ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. డెప్త్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు. ఇక విటివి గణేష్, వెన్నెల కిషోర్, సత్య తమ యాక్టింగ్ తో కొన్ని సీన్స్ లో అయితే చాలా బెటర్ అనిపించే విధంగా అయితే తన కామెడీ టైమింగ్ తో నిలబెట్టారనే చెప్పాలి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు అనిపిస్తుంది. పంచ్ కి తగ్గినట్టుగా సరైన మ్యూజిక్ పడితే అది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. మరి పంచులు లేవనుకున్నాడు ఏమో గానీ ఆర్ఆర్ ధ్రువన్ గ్యాప్ లేకుండా మ్యూజిక్ ఇస్తూనే పోయాడు. చాలా సీన్స్ లా మ్యూజిక్ అయితే లౌడ్ గా అనిపిస్తుంది. సాంగ్స్ కూడా పెద్దగా మెప్పించలేదు.
ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. మీరు ఆల్రెడీ ఈ మిత్రమండలి మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై